ప్రశ్న అండి మీరు అడిగింది. మీరు గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అదే అన్నారు, ఇదే మాట ఏమన్నారు, తిరుపతి కొండ తిరుమల వెంకటేశ్వర స్వామిది కాదన్నారు. అట్టనే రెండోది జగన్మోహన్ రెడ్డి అనేది ఒక కుల ఉగ్రవాది, మత ఉగ్రవాది. నేను ఎందుకంటున్నానంటే ఈ మాటలో నేను గత 2014 దాకా నేను ఎప్పుడు ఎవరి విషయం కూడా నేను ఏం మాట్లాడలేదండి. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా ఎప్పుడు దాని గురించి ఏ ప్రస్తాపన చేయలే. జగన్మోహన్ రెడ్డి అనే అతను ఒక కక్షపూరిత వ్యవహారం, ఒక కక్ష అంటే అతనికి రాజకీయం అనే కక్షే కాదండి, మత ఉగ్రవాది కూడా అండి, మత ఉగ్రవాది. చంద్రబాబు నాయుడు గారు అలా కాదండి, ప్రజలను గౌరవిస్తాడండి. ప్రజలంటే ఒక గౌరవం, అన్ని కులాలు మతాలు ఆయన ఒక గొప్ప వ్యక్తి అండి. ఎందుకంటే ఎస్సీల్ని గౌరవిస్తాడు, ముస్లిమ్స్ని గౌరవిస్తాడు, హిందువులు గౌరవిస్తాడు. అతన్ని ఏమంటారంటే అతనిని ఒక మంచి నాయకుడిగా ఉంటాడు. అదే జగన్మోహన్ రెడ్డి అయితే మత ఉగ్రవాది, కుల ఉగ్రవాది. ఎంతోమంది 2-3 లక్షల మంది నాకు ప్రజలు తెలుసండి. నా మిత్రులు ఎంతోమంది ఏంది నాగులన్నా అంటే నేను 2-3 రోజుల నుంచి ఏం సమాధానం చెప్పాలో నాకు అర్థం కాకుండా ఉంది. ఎందుకంటే ఇతనికి చూసావన్నా గతంలో మన రాజధాని గ్రాఫిక్స్ అన్నాడన్నా ప్రజలు నమ్మారన్నా. అది ఎప్పుడైనా సరే గ్రాఫిక్సా కాదా అనేది కూడా తెలుసుకోకుండా మనము ఓట్లు అతనికి వేసాం. ఎవరికి వేసాము? మత ఉగ్రవాదికి వేసామన్నా. అట్టనే చంద్రబాబు నాయుడు గారు కూడా ఎంతో చక్కని పరిపాలన 100 రోజుల నుంచి చక్కని పరిపాలన అందిస్తున్నాడని చెప్పేసి ప్రజలు ఎంతో గౌరవంగా ఎంతో ఆనందంగా ఉండారు. ఎందుకంటే రాష్ట్రానికి స్వతంత్రం వచ్చింది. ఒకప్పుడు దేశంలో బ్రిటిష్ వాళ్ళు పరిపాలన చేస్తే మన దేశం నుంచి వాళ్ళు ఎలా అయితే పారదోలామో వైసీపీ ప్రభుత్వాన్ని కూడా అలానే పారదోలారు ప్రజలు. ఇవాళ ఏంటంటే పథకాల కన్నా స్వేచ్ఛగా బతుకుతున్నామని చెప్పేసి ముందు ప్రజలు ఆనందంగా ఉండారు. చిన్న వాళ్ళు ఎంతోమంది కొంతమందికి పథకాలు రాలేదని కొంతమంది అసంతృప్తిగా ఉండారు. అది నిజం. నేను 2-3 లక్షల మందితో తిరుగుతున్నాను కాబట్టి నాకు తెలుసు. అయితే మన గత ప్రభుత్వంలో ఆయన చేసిన అప్పులకి వడ్డీలు కడుతూ చిన్న రోడ్లు వేస్తూ ఎన్నో చిన్న పథకాలు, అన్నా క్యాంటీను ప్లస్ చెత్త పన్ను తీసేశాడు, కరెంటు బిల్లు మీద 50 రూపాయలు తగ్గించాడు. ఇవన్నీ తగ్గించినందుకు ఎన్నిటికీ సంవత్సరానికి 1200 రూపాయలు ఆదా చేశాడన్న ముందు. అది తెలియకుండా ఒక సిలిండర్ ఇవ్వచ్చు, ఆడవాళ్ళకి ఒక సిలిండర్ ఇస్తే ఎంతో సంతోషపడతాడు. ఈ చంద్రబాబు నాయుడు గారు కూడా ఇట్లాంటివన్నీ తీసేస్తే వాళ్ళకు ఉపయోగం లేదండి. మీరు ఇచ్చేది ఇవన్నీ తీసేయొద్దండి దయించి. ఇట్లా తీసేయకుండా ప్రజలకి మీరు చేతిలో డబ్బులు ఇస్తే అది గుర్తుపెట్టుకుంటారు. మీరు ఏది చేసినా కానీ డబ్బు రూపంగా ఇస్తేనే ఉన్న ప్రజలు నాకు డబ్బులు ఇచ్చాంటారు. మీరు చెత్త పన్ను తగ్గించారా, కరెంటు బిల్లు తగ్గించారా అనేది ఎవరు చూడరండి. మీరు ఎంత కాడికి మీరు ఏం చేయాలంటే ప్రజలకు మీరు డబ్బు ఇచ్చింది కావాలి. ఒక సిలిండర్ ఇచ్చారో 2 సిలిండర్లు ఇచ్చారో అనేది ఇవ్వండి, అలాగివ్వండి. అలా చేస్తే బాగుంటుంది. మీరు దాంట్లో చెత్తలో తగ్గించాము, మేము కరెంటు బిల్లు 50 రూపాయలు తగ్గించామంటే అది కాదండి. అది అసలు మాకు మైండ్లోకి ఎక్కదు. మాకు సంవత్సరానికి ఒక సిలిండర్ మిగిలింది కానీ అలా ఆలోచించరు ప్రజలు. మీరు ఇచ్చిన 1-2-3 సిలిండర్లు ఇచ్చిన ప్రజలకు ఏ రూపంగా ఇవ్వాలనుకున్నారు? మీరు ఈ రూపంగా ఇవ్వండి. డైరెక్ట్గా ఒక సిలిండర్ ఇంటికి వస్తే అది మైండ్లో పడిద్దండి. అది ఇట్లాంటి మైండ్లో పడవు. అదిగాక చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, మీరు నా ఆయుష్ను పోసుకొని కూడా 10 కాలాలు ఇట్టనే పరిపాలన సాగించాలని కోరుకుంటున్నాను సార్. ఎందుకంటే ప్రజలు కూడా స్వతంత్రం వచ్చిందనే ఆలోచనలోనే ఉండారు. కానీ రాష్ట్రంలో కూడా ఎంతోమంది ప్రజలు ఇవాళ స్వేచ్ఛగా తిరుగుతున్నారండి. ఎవరైనా ఎక్కడ కూర్చుని కానీ మాట్లాడుకోగలుగుతున్నారు. గత ప్రభుత్వంలో ఏ మాట మాట్లాడినా ఎవరు కొడతారనే భయంతో బతికారు. ఇవాళ డబ్బు కన్నా కానీ స్వేచ్ఛగా బతకడం కూడా ఎంతో ఆనందంగా ఉండారండి. ఇంతకన్నా కావాల్సింది ఏముందండి ప్రజలకి?